తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుక మండల కేంద్రమైన పట్టిప్రోలులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం సాయిబాబా మాట్లాడుతూ మన ప్రభుత్వంతో పాటు ఇతర దేశాల ప్రభుత్వాలు కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆచరిస్తున్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. టుడే టీవీ ప్రతినిధి కుంచె వెంకటేశ్వరరావు, వేమూరు నియోజకవర్గం. నమస్కారం. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా అంబేద్కర్ గారు చేసినటువంటి సేవని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, ఆయన ఆచరించినటువంటి ఆదర్శాలని, సిద్ధాంతాలని నేటి తరం ఆచరణలోకి తీసుకుని ముందుకు నడిస్తే అదే ఆ మహనీయుడికి మనం అర్పించేటటువంటి నివాళి. మరి అతని యొక్క మూల సిద్ధాంతం అనేది బోధించు, సమీకరించు, పోరాడు. ప్రజల్ని జరుగుతున్నటువంటి విషయాల్ని తెలియజేసి తదనుగుణంగా వాళ్ళని సమీకరించి సమస్యను సాధించేటటువంటి దిశలో పోరాటం చేసేటటువంటి మూల సిద్ధాంతంతో ఆయన యొక్క జీవిత చరిత్ర అంతా నడిచింది. ఆ విధంగానే సమాజంలోని మరి అనగారినటువంటి వర్గాన్ని, ప్రజల్ని నాకు కొంచెం అవతల హలో అమ్మా, నేను ప్రసాద్ లేడా? వచ్చిన తర్వాత చెప్పమ్మా, రేపు 10:30 గంటల సాయిగా రాహుల్ దగ్గర రమ్మన్నది. అన్న క్యాంటీన్ అవుతుందంట, 10:30 ఆఫీస్ దగ్గర రమ్మన్నారని చెప్పమ్మా. जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार. रवि मिलता रवि ఫోటో తీసి నాకెందుకు ఇంకెవరు రావాలి? అనేక ప్రతిపాదనలు ప్రభుత్వం పరిశీలన చేసిన నేపథ్యంలో మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి ఒక సమానత్వాన్ని సాధించేటటువంటి దిశలో మరి భారత రాజ్యాంగాన్ని రచించి ఈ రోజున ప్రపంచ దేశాలు సైతం భారతదేశ రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారంటే దీంట్లో ఎన్ని రకాలైనటువంటి ఆలోచనలతో సమీకరించి ఈ రాజ్యాంగాన్ని తయారు చేశారనేటటువంటి దానికి నిదర్శనమే ప్రపంచ దేశాలు సైతం భారత రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకుంటూ ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. అంతటి మహనీయుడు మరి ఈ రోజున 135వ జయంతి సందర్భంగా మనందరం కలిసి ఆ మహనీయునికి నివాళులు అర్పించేటటువంటి సందర్భంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ అటువంటి మహనీయుడు ఆచరించినటువంటి స్ఫూర్తిని, ఆదర్శాలని, సిద్ధాంతాలని మనందరం కూడా పాటిస్తూ ముందుకు తీసుకెళ్ళాలి, భవిష్యత్ తరాలని తీర్చిదిద్దాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ
ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జై భీమ్.